జగన్ అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల వివరాలు అందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జగన్ బెయిల్ రద్దు చేయడంతో పాటు కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ గతంలో డిప్యూటీ స్పీకర్ రఘురామ దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ అభయ్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ పురోగతి ఏ దశలో ఉందని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. సిబిఐ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టులలో జగన్ అక్రమాస్తులపై దాఖలైన కేసుల వివరాలను పట్టిక రూపంలో ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. రోజువారీ విచారణకు ఆదేశించిన ఎక్కడ ఆటంకం కలుగుతుందని ప్రశ్నించింది. ఏ కోర్టుల్లో ఏ కేసులు దాఖలయ్యాయి, వాటి విచారణ ఏ దశలో ఉందో తెలుపుతూ సమగ్రంగా పట్టిక రూపంలో ఇవ్వాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అఫిడవిట్ రూపంలో ఇచ్చిన పట్టిక చూసిన తర్వాత ఏం చేయాలో చెబుతామని జస్టిస్ అభయ్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల పూర్తి వివరాలు అందించాలని సిబిఐ, ఈడీలను సుప్రీంకోర్టు ఆదేశించింది. కేసుల పూర్తి వివరాలు 2 వారాల్లోగా అందించాలని పేర్కొంది. కింది కోర్టులో ఉన్న డిశ్చార్జ్ పిటిషన్ల వివరాలు ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. తెలంగాణ హైకోర్టులో ఉన్న పెండింగ్ అప్లికేషన్ల వివరాలు అందించాలని చెప్పింది. సిబిఐ, ఈడీ కేసుల వివరాలు విడివిడిగా ఛార్జ్ రూపంలో అందించాలంది. అన్ని వివరాలతో అఫిడవిట్లు 2 వారాల్లో దాఖలు చేయాలని ఆదేశించింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించిన వివరాలు అందించాలంటూ కూడా సుప్రీం ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? దేవి, జగన్ అక్రమ ఆస్తుల కేసు విషయం మీద ఇవాళ సుప్రీంకోర్టు కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. జగన్ ఆస్తుల కేసుల వివరాలకు సంబంధించి పూర్తి స్థాయి సమాచారం అందించాలని కూడా న్యాయస్థానం ఆదేశించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే సుప్రీంకోర్టుకు సంబంధించి జగన్ కేసులు ఏవైతే ఉన్నాయో అసలు ఏ దశలో ఉన్నాయని కూడా న్యాయస్థానం ప్రశ్నించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ మొత్తం కేసులకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను 2 వారాల్లో ఇవ్వాలని కూడా సిబిఐ, అటు ఈడీకి ఇద్దరికి కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా కింది కోర్టులోని డిశ్చార్జ్ పిటిషన్లకు సంబంధించినటువంటి వివరాలు కూడా ఇవ్వాలని కూడా ధర్మాసనం ఆదేశించినటువంటి పరిస్థితి అయితే ఉంది. తెలంగాణ హైకోర్టులో ఉన్నటువంటి పెండింగ్ అప్లికేషన్ల వివరాలను కూడా సుప్రీంకోర్టు కోరటం జరిగింది. జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి తదుపరి విచారణను డిసెంబర్ 13కు వాయిదా వేస్తూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దేవి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రామకృష్ణ.